హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. ఢిల్లీలో భూ ప్రకంపనలు తీసుకొచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చాలా కోణాలు అయితే బయటకైతే వస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కవిత ఈ ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నట్లు కూడా ఈడీ ముఖ్యంగా పేర్కొంటూ ఇటు రోజవెన్నీ కోర్టులో గత 2 రోజులుగా విచారణ జరిగింది. తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా కవిత కేసు మరోసారి వచ్చింది. ఇప్పుడు ఆ కవిత కేసుకు సంబంధించి మనతో మరిన్ని విషయాలు చెప్పడానికి అడ్వకేట్ వంశీకృష్ణ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అన్నడికి మరిన్ని తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఆ కవిత కేసుకు సంబంధించి గతంలో డిసెంబర్ 2022 నుంచి సిబిఐ విచారణ ప్రారంభించింది. తర్వాత ఈడీ టేకప్ చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు అయితే వచ్చింది. ముఖ్యంగా సిఆర్పి సెక్షన్ల కింద కవితను ఇలాంటి విచారణ ప్రదేశాలకు రాకూడదు అనే కేసు ఇప్పుడు వచ్చింది. మరోవైపు అరెస్టులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఏం చూస్తారు సార్? యాక్చువల్‌గా ఈ 103 రిట్ పిటిషన్ 103 ఆఫ్ 2023 అనేది ఫైల్ చేసిందే కొన్ని ప్రేయర్స్ కోసం. మరీ ముఖ్యంగా నాట్ టు అరెస్ట్, నాట్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ అనే దాని మీద మరి ఆ ప్రేయర్ మీదనే వేశారు, ఫైల్ చేశారు. కానీ ఇందులో ఇప్పుడు ఏమైందంటే ఈరోజు జరిగిన మ్యాటర్‌లో విక్రమ్ చౌదరి గారు సీనియర్ డెసిగ్నేటెడ్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్ ఏమన్నారంటే, "వి ఆర్ విత్‌డ్రాయింగ్ ద మ్యాటర్ విత్ ఎ లిబర్టీ టు ఫైల్ ఎ ఫ్రెష్ పిటిషన్." ఎందుకంటే అందులో ఉన్న మెయిన్ ప్రేయరే ఇన్ఫెక్చుయస్ అయిపోయింది. నాట్ టు అరెస్ట్ అనేది, ఎందుకంటే అరెస్ట్ జరిగింది కాబట్టి. సో దే ఆర్ కమింగ్ విత్ ఎ న్యూ పిటిషన్. విత్ ఇన్ 1 or 2 days ఇట్ మే బి ఆల్సో లిస్టెడ్. అది కూడా లిస్ట్ అయ్యే మరి ఛాన్స్. ఇప్పుడు వరకు ఆ కవితని ఒకవైపు విచారణ ప్రదేశాలకు పిలవకూడదు, దానిపైన విచారణ జరుగుతుంది. మరోవైపు అరెస్టులకు సంబంధించి కూడా పిటిషన్ కొత్తగా రాబోతుంది. మీరు ఈ రెండింటిని ఏం చూడబోతారు? ఇందులో మరీ ముఖ్యంగా ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చిన ఉద్దేశం ఏంటంటే, సుప్రీంకోర్టుకు రావాల్సి జరిగింది ఏంటంటే, సిఆర్పిసి ప్రొసీజర్ ఫాలో అవ్వాలా, పిఎంఎల్ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలా అనేది దాంట్లో సందిగ్ధం జరిగింది. ఈడీ వాళ్ళు కంప్లీట్గా పిఎంఎల్ఏ ప్రొసీజర్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాదులు సిఆర్పిసి. సో ఈసీఐఆర్ వర్సెస్ ఎఫ్ఐఆర్ అనేది జరుగుతుందన్నమాట ఆర్గ్యుమెంట్, ఏది ఫాలో అవ్వాలి అని. సో ఈరోజు మనం విత్డ్రా చేసుకున్నా కూడా మనతో పాటు ట్యాగ్ అయిన మ్యాటర్స్, మనం ఈ రిట్ పిటిషన్ డబ్ల్యూపీ 103 ఆఫ్ 2023ని విత్డ్రా చేసుకున్నా కూడా, ఎందుకంటే మనకి ఇన్ఫెక్చుయస్ అయిపోయింది, కానీ దానికి ట్యాగ్ అయిన మ్యాటర్స్ అన్నీ దాని చుట్టే తిరుగుతున్నాయి. సిఆర్పిసి వర్సెస్ పిఎంఎల్ఏ. మరోవైపు కేసుని మెన్షన్ చేయమంటూ కూడా మరోసారి ప్రధాన జడ్జి ముందుకి వెళ్ళారు. మరి ఆ కేసు ఎప్పుడు హీరింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది? దాంట్లో ఉన్న ముఖ్య సమస్య ఏంటంటే, మనకు 2 రోజులు మాత్రమే ఇప్పుడు వర్కింగ్ డేస్ ఉన్నాయి. దాని తర్వాత వరుసగా 8 రోజులు హాలిడేస్ వచ్చాయి, హోలీ హాలిడేస్. సో హోలీ హాలిడేస్ తర్వాత లిస్ట్ అవ్వాల్సిందే. ఈ డిఫెక్ట్స్ క్యూరేజ్ స్టేజ్ అనేది ఒక కనీసం 2 రోజులు పడుతుంది. డిఫెక్ట్స్ క్యూర్ కాకుండా మ్యాటర్ లిస్ట్ అవ్వదు. సో దానికోసం అని వెళ్ళారు. అది లెట్ ద డిఫెక్ట్స్ బి క్యూర్డ్ అని లిస్ట్ అయ్యే అవకాశం ఉంది, లేదంటే హాలిడేస్ తర్వాతనే. మరి ఫైనల్ గా ఈ కవితకు సంబంధించి ఈ కేసుల నుంచి ఆమె ఎప్పుడు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటారు? Let's hope the next writ petition is filed against the enforcement directorate for seeking some directions. కొన్ని డైరెక్షన్స్ కోసం వీళ్ళు ఫైల్ చేస్తున్నారు. ఆ రిట్ పిటిషన్ యొక్క ఏం జరుగుతుంది దాంట్లో అనేది మనం వెయిట్ చూడాల్సింది. ఫైనల్ గా కవితకు సంబంధించి మొదట 10 ఫోన్లు తీసుకున్నారు. తర్వాత హైదరాబాద్ లో రీసెంట్ గా జరిగిన సెర్చ్ లో మరొక 5 ఫోన్లు తీసుకున్నారు. ఎంత ఈడీ దగ్గర ఆధారాలు ఉన్నాయా లేవా, లేకపోతే కేవలం ఈ కవిత ఫోన్లోనే ఆధారాలు ఉన్నాయంటూ వెతుకుతున్నారా? ఇవి ఏం చెప్తారు మీరు? సో దీని గురించి అయితే మనం ఏమి ఎక్కువ చెప్పలేము అండి. దాని గురించి వాళ్ళు పర్టికులర్గా ఈడీ వాళ్ళు అయితే ఆ రోజు ట్రయల్లో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పారు, మేము సీజ్ చేసామని చెప్పారు. సో అది ట్రయల్లోనే తేలుతుందండి, అది మనం ఇప్పుడు ఏం మాట్లాడలేము దాని గురించి. అంటే ఒకవైపు అప్రూవర్లుగా మారారు అని చెప్పి ఈడీ చాలా అంశాలు చెప్తుంది. అప్రూవర్లుగా మారారు, వారి నేపథ్యంలోనే మేము కవితని అరెస్ట్ చేశాము, కవిత ఇంట్లో సోదాలు చేసాము అంటున్నారు. ఇప్పుడు ఫోన్లు పోయిన ఆధారాలు డేటా ఉన్నట్లుగా కూడా ఈడీ అధికారులు ఏమైనా ఒకే అంశంతో వెళ్తున్నట్లు ఏమైనా అర్థమవుతుంది? ఒకే అంశం ఏం కాదు, లాస్ట్ ట్రయల్లో అయితే వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రెంగ్స్ అన్నీ చెప్పారు. ఈ బేసిస్ మీద మేము రిమాండ్ ఆర్డర్ కోసం ఇదని. సో వాళ్ళ దగ్గర వాళ్ళ స్ట్రెంగ్స్, వాళ్ళ ఎవిడెన్సెస్, వాళ్ళ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము అన్ని ప్రొసీజర్ ఫాలో అయ్యాము అని మాత్రం వాళ్ళు చెప్తున్నారు. అది దట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ ట్రయల్ కంప్లీట్లీ. థ్యాంక్ యూ. ఇది ఆ కవిత కేసుకి సంబంధించి చాలా అంశాలు అయితే ఇప్పుడు తెలుసుకున్నాం. ఎందుకంటే ఇక ఈ 2-3 రోజులు మాత్రమే కోర్టు పని దినాలు ఉంటాయి. దాని తర్వాత హోలీ హాలిడేస్ ఉండబోతున్నాయి. మార్చి 31 వరకు హాలిడేస్ ఉంటాయి. దాని తర్వాత ఏప్రిల్ 1 నుంచి మరోసారి సుప్రీంకోర్టు పని దినాలు ప్రారంభమైతే కాబోతున్నాయి. ముఖ్యంగా సిఆర్పిసి సెక్షన్లు వర్సెస్ ఎఫ్ఐఆర్కి మాత్రమే యుద్ధం అయితే జరుగుతుంది. ఇటు ఈడీ వారు మాత్రం ఆ పిఎంఎల్ఏ చట్టాన్ని మాత్రమే తీసుకుంటూ కూడా కవిత పైన ఫోకస్ పెడుతూ ముందుకెళ్తున్నారు. ఇక చాలా అంశాలు అయితే అడ్వకేట్ దగ్గర నుంచి తెలుసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు కవితకు సంబంధించి గతంలో 10 ఫోన్లు, ఇప్పుడు 5 ఫోన్లు
అప్రూవర్లు తీసుకున్నారు, వీళ్ళలో ఏమైనా డేటా దొరుకుతుందా అంటే ఇంకా వారు ఏదైనా ట్రయల్స్లో ఈడీ అధికారులు ఏ విధంగా చెప్తారు, కవితకు సంబంధించి ఈ రెండు అంశాలనే తీసుకుంటారా, లేకపోతే గతం నుంచి అప్రూవర్లుగా మారిన వారి దగ్గర డేటా తీసుకుంటూ కూడా కేసులో ముందుకు వెళ్తారనేది ఇటు సుప్రీంకోర్టులో కావచ్చు, అటు రోజ్ అవెన్యూ కోర్టులు కావచ్చు, వాళ్ళు చెప్పే ఆ సమాధానం పైన పూర్తిగా కవిత లోన్ ఉంటుందా లేకపోతే బయటకు వస్తుందా అనే దానికి ఒక పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.